నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరిదా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది. మీరు దయచేసి మీ స్నేహితులకి, మీ బంధువులకు సబ్స్క్రైబ్ చేయండి. వారు స్కిప్ చేయకుండా వాళ్ళని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బెల్ ఐకాన్ నొక్కుతారు తప్పనిసరిగా. ఏ దేశం ఎగినా ఏముంది గర్వకారణం, నరజాతి సమస్తం పరజాతి పరాయణం అన్నారు. ఏంటి దీనికి అర్థం? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి దీని? ఏ దేశం ఎగినా, ఏ దేశంలో చెప్పుకున్నా ఏముంది గర్వకారణం, నరజాతి సమస్తం పరజాతి పరాయణం. వేరే దేశాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పితే ఏముంది దీంట్లో అని దీని తాత్పర్యం. ప్రపంచ దేశాలు మొత్తం కూడా గ్రీకు వాళ్ళు గణిత శాస్త్రానికి అగ్రరాజ్యులు, అగ్ర పూజితులు అన్నారు. అంకెలు కనిపెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 తర్వాత ఏం రాయాలి తెలియదు. 10 అనేది ఉందనేది తెలియదు. 11 అనేది చెప్పడానికి 11, 12, 13, 14 అలా చెప్పుకునేవారు తప్పితే ఈ అంకి తర్వాత 0 కనిపెట్టాలి, 1, 0 కలిపితే 10 అవుద్ది అని ఇంతటి మేధావులకి ఎవరికి కూడా తెలియలేదు. ఒక్క భారతదేశంలోనే 9 తర్వాత 10 ఉందరా పంది అని మనం 10ని కనిపెట్టి అక్కడి నుండి 11, 12, 13 అని చెప్పి 11, 12, 13, 14, 15 అని చెప్పి కోట్ల వరకు కూడా అంకెలని లెక్క వేయటం మొదలుపెట్టారు. అట్లాగే ఈ రోజున గణిత దినోత్సవం కాబట్టి మన గణిత శాస్త్రం గురించి, మన భారతదేశం యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకోవాల్సిన రోజు ఈవేళ. చాలా మందికి తెలియదు ఏ దేశము 0 కనిపెట్టింది, అసలు 0 విలువ ఏంటి. 0 ఒకటే ఇలా ఉంటే దానికి విలువ లేదు. 0కి ముందు ఒక అంకె ఉంటే దాని విలువ వేరు. కాదంటారా? అవునంటారా? క్షమించాలి. 0 ముందుండి అంకె వెనుకుంటే దానికి విలువ లేదు. అందుకని 0ని కనిపెట్టిన ప్రపంచం ఈవేళ ముందుకెళ్తున్నా సరే భారతదేశం మాత్రం ఆపోయా. 2000 ముందు ఇంకా 1999 వరకు కూడా 0లు వస్తాయి. 20తో కంప్యూటర్ క్లోజ్ అయిపోతుంది, కంప్యూటర్ చరిత్ర క్లోజ్ అయిపోతుందని చెప్పి చాలా విదేశీయులు బాధపడ్డారు. అప్పుడు Y2K అని చెప్పి 0ని గుర్తించి మళ్ళా చరిత్ర సృష్టించాను మన భారతదేశం. కాబట్టి భారతీయులుగా పుట్టినందుకు మనం గర్వించాలి తప్పితే అసూయ పడకూడదు, అధైర్యపడకూడదు, అవమానం అని భావించకూడదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధన్యజీవులే. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని మతాలు ఎక్కడా లేవు, ఇక్కడ ఉన్నన్ని కులాలు ఎక్కడా లేవు, ఇక్కడ ఉన్నన్ని దేవుళ్ళు ఎక్కడా లేరు. కాబట్టి ఇది కర్మభూమి. ఇది సిబి రామన్ వంటి ఒక మేధావి ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచం మొత్తం ఆయన ఇవాళ గణిత శాస్త్రవేత్త అని పేరు తెచ్చుకున్న మహానుభావుడు, మహాయోగి. గణితం మ్యాథమెటిక్స్ డే. టుడే ఈజ్ ద మ్యాథ్ డే. ప్రపంచానికి మతిపోగొట్టిన రోజు మ్యాథ్ డే. కాబట్టి until our death day we should not forget the math day.
మన ఆఖరి రోజు వరకు కూడా మనము భారతదేశ విలువలను మనం నిష్పక్షపాతంగా మనం నిలబెట్టుకోవాలంటే మనకు గణితం మన ప్రథమ కర్తవ్యం. గణితాలు లేకపోతే ఏది లేదు. అందుకని ఈ రోజున మనం సగౌరవంగా చెప్పొచ్చు, సిబి రామన్ మా భారతీయుడు అని. మీకు తెలుసో లేదో, ఒక జపాన్ దేశంలో ఒక కంప్యూటర్ సిటీని మొత్తం మెయింటైన్ చేసేవారు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఒక భారతీయుడు. హ్యారీ పోటర్ సినిమా చూశారో లేదో, ఆ హ్యారీ పోటర్ విజయవాడ సింగినగర్ కాల ఒడ్డున ఉండే ఒక యువకుడు హ్యారీ పోటర్ సృష్టికర్త. తీసింది మాత్రం విదేశాల్లో, కానీ సృష్టికర్త మాత్రం విజయవాడ ఏం భారతీయుడు. ఆ విషయాలు చాలా మందికి మీకు తెలియదు. హ్యారీ పోటర్ అని గొప్పగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటారు, కానీ హ్యారీ పోటర్ సృష్టికర్త మన విజయవాడ సింగిప్ నగర్. ఆ విషయాలు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. సముద్రం కాకినాడ సముద్రం ఒడ్డున వేటకెళ్తున్నారు. గంగవరం బీచ్ ఉన్నారు. అక్కడ ఆ బీచ్లో ఏం జరుగుతుంది ఎవరికన్నా తెలుసా మీకు? ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే గంగవరం బీచ్లో నగలు దొరుకుతున్నాయి. నిజమండి. బీచ్ ఒడ్డు మొత్తం అక్కడ ఒక ఊరు ఉండేది. ఆ ఊరు సముద్రం కోతకు గురయ్యి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వేల ఇళ్ళు కోతకు గురయ్యి ఇళ్ళు సముద్రంలో మునిగిపోయింది. మన ద్వారకా మునిగినట్టుగా శ్రీకృష్ణుడు పుట్టిన ద్వారక ఎలాగైతే మునిగిపోయిందో సముద్రంలో, అలాగా కొన్ని వేల ఇళ్ళు ఆ సముద్రంలో కలిసిపోయింది. ఆ కలిసిపోయిన ఇళ్లలో నిన్న బంగారం సముద్రం వేటకెళ్ళిన వాళ్లకు అక్కడ తెలివిగల్లోళ్ళు వేటగాళ్ళు సముద్రం వేటకి ఎప్పుడు వెళ్తారయ్యా అంటే తుఫాను పడిన లేకపోతే తుఫాను పడుతుందని తెలిసిన సమయంలో వేటకెళ్తారు. ఏంటంటే తుఫాను పడినప్పుడే ఎందుకు వెళ్తారా వేటకంటే పైన ఉన్న ఇసుకంతా కొట్టుకుపోతుంది. తుఫాను పడి దానిపైన ఒక నల్లని లేయర్ లాగా ఆకాశం మీద మబ్బులాగా ఇసుక పైన ఒక నల్ల లేయర్ వస్తుంది. ఆ లేయర్ ఐరన్ ఓర్. మ్యాగ్నెట్ పెడితే అదంతా మ్యాగ్నెట్ కట్టుకుంటుంది. మీకు తెలుసో లేదు, ఈ సైన్స్ ఇది. అలాంటి దాని సమయంలో ఆ బంగారం రంగు ఛాయ ఇసుకలో బంగారం రంగు కూడా ఇసుకలాగే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మామూలు సమయంలో కనబడదు. కాబట్టి ఈ నల్లని పొరపైన ఇసుక పైన బంగారం, ఆ నల్లని పొరపైన బంగారం ఊరికే కనబడుతుంది. అప్పుడు ఆ వేటగాళ్ళు ఆ బంగారాన్ని ఏరుకొని తీసుకొచ్చి అక్కడ ఉన్న వీళ్లకు ఒక వ్యాపార వస్తువులు వచ్చి ఆ బంగారాన్ని కొనుక్కెళ్తుంటారు. ముక్కలు నగలు, ఇరిగిపోయిన నగలు, ముక్కలు, నెక్లెస్లు ఒక్కటేమిటి అవనివని కావు, అన్ని రకాలైన బంగారు ఆభరణాలు ఆ నది ఒడ్డున సముద్రం ఒడ్డున దొరికాయి. ఇప్పుడు దాన్ని మన డిప్యూటీ ముఖ్యమంత్రి దాన్ని ఒక పోర్టు కింద తయారు చేయాలి అని చెప్పి అన్నారు. చిచి పోర్టు కాదు, దీన్ని బీచ్గా తయారు చేయాలి. ఇది గోల్డెన్ బీచ్ ఒకటి ఉంది మన భారతదేశంలో, చెన్నైలో ఉంది. కానీ అక్కడ గోల్డ్ దొరకదు. కానీ ఇక్కడ గోల్డెన్ బీచ్లో గోల్డ్ దొరుకుతుంది. ఎతుక్కున్న వారికి ఎతుక్కున్నంత బంగారం దొరుకుతూ ఉంటుంది. సుమారు 2 కిలోమీటర్ల పొడవునున్న ఈ ప్రాంతం మొత్తం కూడా జల్లిలు వేసి జల్లిస్తూ ఉంటారు. లేదంటే దువ్వెని పట్టుకొని దువ్వెనతో ఇలా 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 లాగుతుంటారు.
లాగుతుంటే ఆ దువ్విని ఒక పళ్ళ రంధ్రాలలో నుండి ఆ ఇసుక వెళ్ళిపోయి ఆ దువ్వెనలో నుండి బంగారం తగులుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఎలా అయితే ఆడవాళ్ళు పేలుకు దువ్విని వాడి పేలు తీస్తారో ఈరికి బందెలను ఒక రకమైన ఒక కర్రపలతో తయారు చేసేవారు ఒకప్పుడు. ఇలాగని తీస్తే దాని వెనకాల పేలు వచ్చాయి, టిక్కు అని నొక్కేవారు. అదే తరహాలో దువ్విని పట్టుకొని వెళ్ళి ఆ దువ్వెనతో ఇలా లాగుతుంటే ఆ ఇసుక పక్కకు పైన నల్లగా ఉన్న మబ్బు లాంటి ఆ నల్లని మ్యాగ్నెటిక్ ఇది ఐరన్ ఓరు పక్కకు పోయి దాంట్లో నుండి బంగారం బయటపడుతూ ఉంటుంది. మరి ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా మన కాకినాడ ఉప్పాడకి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో మీరు వెళ్ళిపోయి ఎతుక్కుంటే మీకు కూడా బంగారం లభిస్తుంది అని మీరు భావిస్తే మీరు కూడా వెళ్ళొచ్చు. తెలుగు పరిశ్రమ అంటే తెలియని వారు లేరు. ఏంటయ్యా తెలుగు చిత్రసీమ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నారు మీరంటే, ఈ రోజున తెలుగు చిత్రసీమ అవమాన పాలయ్యిందంట. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తెలుగు చిత్రసీమని చాలా అంటే చాలా అవమానించారు. నువ్వు ఒక సామాన్య పౌరుడివి, మీకు ఎంతవరకు హక్కు ఉంది? నీకు అసలు ఆధార్ కార్డు ఎక్కడుందో నీకు తెలుసా? నీ ఆధార్ కార్డు ఎక్కడుంది? ఆంధ్రాలో ఉందా? తెలంగాణలో ఉందా? నీవెవడివి? నువ్వు ఒక సామాన్య పౌరుడివి. ఆ విషయం మర్చిపోయి నువ్వు పోలీసులు వాడెవడు వీడెవడని మాట్లాడడం, పోలీసులను అవమానించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం, ఇది తీరన ద్రోహం చేస్తున్నారు మీరు. మీకు ఎంత అవకాశం ఇచ్చి మేము రాష్ట్రాన్ని మీకు ఎంతో సహకరిస్తున్నాం, మేము సినిమాలు తీయడానికి మీకు ఎంతో చేస్తున్నాం, మీరు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా రాష్ట్రం గురించి చాలా సభ్యంగా అసహ్యంగా మాట్లాడు. కొంతమంది అంటారు, ఏమయ్యా దిమాక్కుందా అంటారు. దిమాక్కుందా? దమాక్ లేకుండా నువ్వు పాగలగాళ్ళ లెక్క మాట్లాడుతున్నావు అంటారు. పాగలగాళ్ళ లెక్క మాట్లాడడం ఏంటండి? సరే, అయితే ఇదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆ విషయానికి స్పందించి అయ్యా మాకు కొంత వ్యవధి ఇవ్వండి, మేము తెలుగు చిత్రసీమను మా ప్రాంతానికి తరలించుకుపోతాం, అప్పటి వరకు కూడా మాతో సహకరించండి. పాడేరు కొన్ని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో మంచి వ్యూస్ ఉన్న చక్కటి ప్రకృతి, రమణీయమైన ప్రకృతి, రా రా అని పిలుస్తున్న రమణీయమైన ప్రకృతి, చలనసీమ చిత్రాలకు ఎంతో అనువైన ప్లేసు. కాబట్టి మన అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా, ఇవన్నీ కొన్ని జిల్లాలు చాలా అందంగా ఉన్నాయి. కాబట్టి మేము తెలుగు చలనచిత్ర సీమని అతి తక్కువ సమయంలో తీసుకెళ్ళిపోతాం, మీరేం భయపడక్కర్లేదు. కాబట్టి తెలుగు చిత్రసీమను మీరు అవమానించబాకండి, కొన్ని రోజులు అవకాశం ఇవ్వండి, చలనచిత్ర సీమని తీసుకెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుకుంటాం. అంతేగాని అప్పటి వరకు నోటుకొచ్చినట్లు మీరు మాట్లాడడం సబబు కాదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ సూటిపోటి మాటలు చెప్తే సమస్య పరిష్కారం అవ్వదు. ములిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా అసలే చలనచిత్ర పరిశ్రమ చాలా అంటే చాలా పడిపోయింది. ఈ సినిమా హాళ్ళ వల్ల కాదు, ఈ థియేటర్ల మల్టీప్లెక్స్ల వల్ల కాదు పడిపోయింది. ఏంటో మీకు తెలుసు. ఈ టీవీలు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అంకితం అయిపోయి క్షమించండి, దాంతో టీవీ సీరియళ్ళ వల్ల చాలా వరకు చిత్రసీమ విచిత్ర పరిస్థితుల్లో ఉంది. కాబట్టి
మీ మాకు కొంత వ్యవధిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. మీరు బెనిఫిట్ షోలు వేయకూడదు, ఓకే వెయ్యం, బెనిఫిట్ షోలు వెయ్యం. కానీ మాకు అయ్యే ఖర్చు గురించి పరిస్థితి ఏంటి అంటే, మీరు ఖర్చు తక్కువ పెట్టుకోండి, మీరు అంతంత ఖర్చులు పెట్టడం, మీ హీరోలకు రెమెండేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల అది జరుగుతుంది. కానీ అసలు ఖర్చు తక్కువే, మీ హీరోలకు రెమెండేషన్ వల్ల ఇంత నష్టం వస్తుంది మీకు, మీ చిత్రసీమకి. అంతేకాని చిత్రసీమ ఏమి నష్టపోవట్లేదు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి తెలంగాణ సీఎంలు, తెలంగాణ కోమటిరెడ్డి కొంతమంది చాలా అంటే చాలా అవమానించి మాట్లాడారంట. కాబట్టి అతి తక్కువ సమయంలో తెలుగు పరిశ్రమ, తెలుగు ప్రాంతానికి నడిచి వచ్చే రోజులు ముందు కనబడుతున్నాయి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కితే మరిన్ని వీడియోలు, మీకు మరిన్ని న్యూస్లు తెలియజేయగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.